యువతలో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీని మరింత విస్తరించనున్నారు. ఇప్పటి వరకు పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే 1200 మందికి పైగా విద్యార్థులు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పలు రకాల కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు పొందారు. అక్కడ శిక్షణ పొందిన కొందరు విద్యార్థులకు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాలు కూడా వచ్చాయి. విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, విద్యతో పాటు పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దేలా రూపొందిస్తున్న ప్రణాళికలపై మా ప్రతినిధి శ్రీకాంత్ గ్రౌండ్ రిపోర్ట్. సాధారణంగా చాలామంది డిగ్రీలు పూర్తి చేసుకొని పట్టాలు తీసుకుంటున్నారు. దాదాపు 1,00,000 మంది ఏటా మన రాష్ట్రం నుంచి పలు రకాల డిగ్రీలు పూర్తి చేసుకున్నప్పటికీ వాళ్ళకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం లేదు. మరోవైపు పరిశ్రమలకు తగిన నైపుణ్యం ఉన్న యువత లభించడం లేదు. ఈ రెండింటిని గ్యాప్ ఫుల్ఫిల్ చేసేలా వారధిగా ఉండేలా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పలు రకాల అంటే పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా ఉండే శిక్షణలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో డిజైన్ చేశారు. ఆ మేరకు కోర్సులను కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇందులో స్వల్పకాలిక దీర్ఘకాలిక కోర్సులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటికే బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీసెస్తో పాటు ఎంటర్ప్రినర్షిప్, ఫ్యాషన్ డిజైనింగ్ అంతేకాకుండా లాజిస్టిక్, లైఫ్ సైన్సెస్, ఐటీ రంగానికి సంబంధించిన స్వల్పకాలిక దీర్ఘకాలిక శిక్షణ కోర్సులు ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఆ కోర్సు కాల వ్యవధి, కోర్సు డిమాండ్ని బట్టి కూడా ఫీజు డిసైడ్ చేసి ఫస్ట్ టైం అయితే శిక్షణ కొనసాగిస్తున్నారు. అయితే దీన్ని మరింత తీర్చిదిద్దేలా కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఎందుకంటే ఇప్పటికే సింగపూర్కు చెందిన యూనివర్సిటీతో, అధికారిక యూనివర్సిటీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదివరకే ఒప్పందం కూడా జరిగింది. అక్కడ ఏ విధమైన విధానాలు అవలంబిస్తున్నారో అదే విధానాలను అవలంబించాలని కూడా ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అక్కడ సంబంధించిన కరికులం అంతా కూడా ఇక్కడ ఓన్ చేసుకుంది. అయితే ఆ మేరకు యువతకు శిక్షణ ఇచ్చేలా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఎందుకంటే ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా కేవలం దీర్ఘకాలిక స్వల్పకాలిక శిక్షణలే కాకుండా ఐటీఐ, ఏటీసీ లాంటి సంస్థలను కూడా వీటిలో అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చి మరింత విద్యార్థులకు, యువతకి మరింత చేరువ చేయాలని చెప్పి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈ మేరకు ప్రణాళిక రూపొందించింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై రివ్యూ కూడా చేశారు. అయితే ఇప్పటి వరకు పారిశ్రామిక శాఖ అధీనంలో అంటే ఆ పరిధిలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉంటే దాన్ని కార్మిక శాఖ అంటే ప్రస్తుతం శక్తి శాఖకు కూడా సంబోధిస్తున్నారు, దీన్ని పిలుస్తున్నారు. అయితే ఈ శక్తి శాఖ పరిధిలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెచ్చారు. ఇప్పటికే కార్మిక శాఖ పరిధిలో ఐటీఐలు కొనసాగుతున్నాయి కాబట్టి అవి కూడా వీటిలో విలీనం చేస్తారు. ఇప్పటికే ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దారు. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించి ఏటీసీలుగా ఆధునికీకరించారు. అయితే వీటి ద్వారా యువతకు కేవలం అంటే సంప్రదాయ కోర్సులే కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి కోర్సులకైతే డిమాండ్ ఉందో ఆ కోర్సులను కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా కూడా మొత్తం ఏటీసీ అంటే ప్రస్తుతం పిలుస్తున్న ఐటీఐలను తీర్చిదిద్ది ఏటీసీలుగా రూపొందించారు. కాబట్టి వాటిలో కూడా ఈ అధునాతన శిక్షణ ఇస్తున్నారు. వీటి ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు భారీగా ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి. అయితే ఇదే స్ఫూర్తితో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో కేవలం ఈ కోర్సులే కాకుండా ఏటీసీలను, ఐటీఐలను అంతేకాకుండా పాలిటెక్నిక్లను కూడా విలీనం చేసి వాటి ద్వారా యువతకు మరిన్ని కోర్సులు శిక్షణ ఇచ్చే కూడా దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే పాలిటెక్నిక్ల విలీనానికి సంబంధించి కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి కొంత నిబంధనలు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటిని కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికైతే కేవలం ఈ స్వల్పకాలిక దీర్ఘకాలిక కోర్సులే కాకుండా అకాడమిక్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్ణయించింది. ఆ మేరకు యూజీసీ నుంచి అనుమతి కూడా తీసుకుంది. అయితే ఇందులో అప్లైడ్ లైఫ్ సైన్సెస్ దీనికి సంబంధించి బీటెక్లో అప్లైడ్ లైఫ్ సైన్సెస్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించారు. ఇది 4 ఏళ్ల వ్యవధి ఉన్న కోర్సు కాబట్టి ఇందులో మొదటి సెమిస్టర్ అంటే సంప్రదాయ కోర్సులకు భిన్నంగా కూడా ఇక్కడ మొత్తం శిక్షణ అందించాలని చెప్పి కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ నిర్ణయించారు సుబ్బారావు గారు. కాబట్టి ఆ మేరకు అప్లైడ్ లైఫ్ సైన్సెస్లో బీటెక్ ఇది 4 ఏళ్ల కోర్సు ఉన్న దీనిలో మొదటి సెమిస్టర్ మాత్రమే తరగతి గదిలో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత మిగతా 5 సెమిస్టర్లు అంటే దాదాపు 3.5 ఏళ్ల వ్యవధి పాటు కూడా మొత్తం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అంటే ఇండస్ట్రియల్లో ప్రాక్టికల్ ట్రైనింగే ఉంటుంది. అంటే సంబంధిత లైఫ్ సైన్సెస్లో పరిశ్రమలు ఉంటాయి కదా, ఆ పరిశ్రమల వద్దకు వెళ్ళి నేరుగా అక్కడ ఏం జరుగుతున్నది కూడా మొత్తం ప్రాక్టికల్గా కూడా శిక్షణ పొందుతారు. ఇది ఒక తరహా శిక్షణ. అంతేకాకుండా బీఎస్సీ కార్డియోవాస్కులర్ కోర్సు కూడా అంటే ఏఏజే హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వాటిలో వీటికి బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ మేరకు ఆయా ఆసుపత్రులకు అవసరాలకు తగిన విధంగా కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళు దొరకట్లేదు. కాబట్టి ఈ విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో
బీఎస్సీ కార్డియోవాస్కులర్ శిక్షణ కూడా ఇప్పించి దాని ద్వారా విద్యార్థులను తీర్చిదిద్ది వాళ్లకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేలా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రస్తుతం ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీలో ప్రస్తుతము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో తాత్కాలికంగా నడుస్తుంది. ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని కూడా నిర్మిస్తుంది. దాదాపు 58 ఎకరాల ఇప్పుడే దీన్ని కేటాయించారు. 200 కోట్ల రూపాయలతో భవన నిర్మాణం కూడా కొనసాగుతుంది. 52 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతానంతటికి ఇప్పటికే కేటాయించారు కాబట్టి ప్రస్తుతం 200 కోట్లతో ఈ భవన నిర్మాణం ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు కాబట్టి అక్కడికి మారితే పూర్తి స్థాయిలో ఈ కోర్సులన్నీ కూడా అందుబాటులోకి వస్తే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా ఆదర్శంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పటికే అక్కడ లాజిస్టిక్ కానీ లైఫ్ సైన్సెస్ కానీ ఐటీ ఈ రంగాల్లో అంటే ప్రస్తుతం అయితే ఏ డిమాండ్ ఉన్నాయో ఏ రంగాల్లో కొరత ఉందో నైపుణ్యం ఉన్న యువతకి ఆయా రంగాల్లో యువతను సరైన శిక్షణ ఇచ్చి వాళ్లకు సులభంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళకి దాదాపు 1200 మందికి పైగా ఇప్పటికే వివిధ రకాల కోర్సులు ఇందాక చెప్పినట్టు ఆయా రంగాల్లో శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో శిక్షణ తీసుకున్న చాలా మందికి మైక్రోసాఫ్ట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా ఉద్యోగాలు లభించాయి. ఇంటర్న్షిప్ ఇప్పిస్తున్నారు. ఆ తర్వాత అక్కడే విద్యార్థులు ఎంపిక కూడా అవుతున్నారు ఉద్యోగాలకి. అయితే ప్రస్తుతం కేవలం విద్య అంటే నైపుణ్యాభివృద్ధి అందించే సంస్థగానే అంటే యూనివర్సిటీగానే కాకుండా విద్యార్థులకు అవసరమైతే వాళ్లకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా వాళ్ళకు ఆ విధంగా కూడా సహాయ సహకారాలు అందించనున్నారు. ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించనున్నారు కూడా. ఎందుకంటే కేవలం ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి యువత వెళ్ళాలని చెప్పి కూడా పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఆ మేరకు ఆయన ఆలోచనలకు అనుగుణంగా కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో తగిన కోర్సులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అవసరమైతే ఇప్పటికే అంటే వాళ్ళు ఇస్తున్న శిక్షణకు సంబంధించి ఇప్పటికే కొన్ని కంపెనీలు కానీ కొన్ని సంస్థలు కానీ ఇప్పటికే వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారు. ఈ కోర్సులు ముగిసిన వెంటనే వాళ్ళే అడ్వాన్స్గా వాళ్ళతో విద్యార్థులను వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వాళ్ళకు అవసరమైతే రుణ సహాయం అందే విధంగా కూడా కొన్ని సంస్థలను అవసరమైతే వీళ్ళకు అంటే ఒక శిక్షణ పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఏదైనా సంస్థ స్థాపించాలనుకుంటే దానికి సంబంధించి ఏ తరహా లోన్లు అందుబాటులో ఉంటాయి, ఎవరిని సంప్రదించాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి దానికి సంబంధించి కూడా అవన్నీ కూడా విద్యార్థులకు తెలియజెప్తున్న ప్రత్యేకంగా ఒక స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు. దాని విధంగా వీళ్ళు విద్యార్థులు అవసరమైన చోటుకి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా రుణం పొందించే అనే విషయాన్ని అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుని ఆ తర్వాత లోన్లు తీసుకొని కొన్ని సంస్థలు కూడా స్థాపించే విధంగా కూడా ప్రస్తుతం అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రయత్నిస్తుంది. ఈ మేరకు అవసరమైన ప్రణాళిక రూపొందించింది. ఇవన్నీ కూడా వీళ్ళని తొందరలో అందుబాటులోకి రానున్నాయి. ఓవర్ టు యూ.